హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటంటే మా అమ్మ ఊరి నుంచి వస్తూ మా కోసం ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను రండి. మా అమ్మ అయితే బీరకాయలు ఇంకా బెండకాయలు తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ కూడా కొనేసి ఏమీ తీసుకురాలేదండి, వాళ్ళ చెట్లవే అంట తీసుకొని వచ్చింది. ఇంకా అరటిపళ్ళు తీసుకొచ్చింది, పిల్లల కోసం కొంచెం అంత స్నాక్స్ కూడా తీసుకొచ్చింది. స్నాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. రస్కుల ప్యాకెట్లు, అలాగే నువ్వుండలు, ఇంకా జంతికలు, బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చిందండి, యాపిల్స్, నిమ్మకాయలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చెట్టువే తీసుకొచ్చిందనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిమ్మకాయలు. ఇంకా దానిమ్మ పళ్ళు కూడా తీసుకొచ్చింది. మా అమ్మ ఎప్పుడు వచ్చినా సరే బియ్యం పిండి ఆడించి తీసుకొస్తుందండి. ఈసారి కూడా కొంచెం తీసుకొని వచ్చిందనమాట. నేను ఏమైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటే పనికొస్తుందని చెప్పేసి అయితే తీసుకొని వస్తుంది. మరి మీ అమ్మ వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇలాగే తీసుకొస్తారో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా అంగన్వాడీ నుంచి ఇచ్చిన బాలామృతం పిండి ఒకటి, అలాగే పాల ప్యాకెట్ కూడా తెచ్చింది. ఇంకా మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ కోసం నేనేమి వెరైటీస్ చేశానో చూపిస్తాను, చూసేయండి. మా అమ్మ కోసం అయితే జునుములు కూర చేశాను, ఇంకా టమాటా పప్పు. ఈరోజు మండే కదండి, మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకోసమే అనమాట అంతా వెజ్జే చేశాను. ఇంకా టమాటా రసం చేశాను, పొటాటో కర్రీ చేశాను, ఇంకా అన్నం కూడా వండేసాను అనమాట. ఇది ఈరోజు మా లంచ్. పిల్లలకు కూడా దసరా సెలవులు ఇచ్చారో లేదో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే సెలవులేనండి. పిల్లల కోసం ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చిందనమాట, తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.